ఆనందంగా నవ్వుకుంటున్నాడు. అప్పుడు సారథి, ఓ ప్రభో, ఒక మాట అడగనా? మీరు తప్పుగా అనుకోకండి. ఇవాళ ఎందుకింత అద్భుతమైన అలంకారం చేసుకుంటున్నారు? మనం ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు, మనం ఇవాళ దుర్యోధనుని చూడడానికి వెళ్తున్నాము. అది విని సారథి ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుని చూడటానికి ఇంతటి అలంకారములో అని ఉన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, అవును, దుర్యోధనుడు నా బాహ్య రూపాన్ని మాత్రమే గుర్తించగలడు, మెచ్చుకోగలడు. అతను చూసేది కేవలం నా బయటే అలంకారం మాత్రమే. నా అంతరంగాన్ని మాత్రం అతడు ఎప్పటికీ తెలుసుకోలేదు. అప్పుడు సారథి, ప్రభు, మీరు భగవంతుడు, ఆయన మీ దగ్గర రావాలి గాని మీరు ఎందుకు ఆయన దగ్గరకు వెళ్ళాలి? ఇది ఎలా సమ్మతం అని అన్నాడు. శ్రీకృష్ణుడు అద్దం నుండి తిరిగి ఒక మృదువైన చిరునవ్వుతో సారథితో అన్నాడు, చీకటి ఎప్పటికీ వెలుగు వైపు రాదు. వెలుగే చీకటి వైపు వెళ్ళి దానిని తొలగించాలి. గాఢాంధకారం ఎప్పటికీ దివ్యజ్యోతి వైపు రాదు. దివ్యజ్యోతియే ఆ గాఢాంధకారాన్ని చెదరగొట్టాలి. అందరూ విలువ ఇచ్చేది సూర్యోదయానికే కానీ సూర్యాస్తమానికి కాదు. సర్వ వస్తువులందు సూర్యుని ప్రకాశం ఉండదు కనుక సంధ్యాకాల దీపానికి ఉదయకాల సూర్యుడితో సమానం ఫలమున్నది. పుత్రి ఇంట ప్రతి ఇంట సంధ్యా దీపారాధన చెయ్యడం వలన విశేషమైన లక్ష్మీ సిద్ధి ఆ గృహానికి కలుగుతుంది. నేటి కాలమానంలో ఈ ఎలక్ట్రిసిటీ లైట్స్ వలన దీపాన్ని వెలిగించ భాగ్యానికి దూరవుతామన్నారు. అందుకే మన మహర్షులు కార్తీక మాసానికి దీపమాసం అని పేరు పెట్టారు. కార్తీకంలో వెలిగించే ఒక దీపం సంవత్సర దీపారాధన ఫలాన్ని కలగజేస్తుంది.